సృష్టి కేసుని ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు జరపనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మందిని అరెస్ట్ చేసినట్లుగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాక అదనంగా మరో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. సృష్టి కేసు నమోదయ్యాక చాలా మంది బాధితులు తమని సంప్రదించారని డీసీపీ తెలిపారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వాళ్లను నమ్రత సరగసి వైపు మళ్లించిందని, ఆమెకు వైజాగ్ కేజీహెచ్ వైద్యులు కూడా సహకరించారని డీసీపీ వివరించారు. డాక్టర్స్ విద్యుల్లత, రవి, ఉషలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ సరగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారి సరగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. దీనికోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరగసి మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు తేల్చారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని చెప్తూ ఓ మహిళా గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై ప్రిస్క్రిప్షన్ రాసేవారని బయటపడింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్ట్ కంప్లైంట్ చేయటం హైలైట్. తీరా నవమాసాలు పూర్తయ్యాక అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఓ శిశువుని కొనుగోలు చేసి సరగసి బిడ్డ అని చెబుతూ ఆ దంపతులకిచ్చేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన దగ్గరకొచ్చిన దంపతులకు సరగసి బిడ్డ అంటూ అంటగట్టిందని ఎంక్వైరీలో తేలింది. తాజాగా మహిళా గైనకాలజిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసుతో కలిపి నమ్రతపై మొత్తం 8 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో కొల్లగొట్టిన నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ 20 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు అధికారులు సృష్టి క్లినిక్ తో పాటు తల్లి కొడుకుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నమ్రత ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన ఏజెంట్లకు లక్షలు బదిలీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు త్వరలో ప్రధాన ఏజెంట్స్ ని విచారించే అవకాశం ఉంది. Eight accused ni remand chesamu when the first press meet was done, and post that ippudu in the run up almost oka 2 weeks ayindi. Ippudiki oka 25 accused total have been arrested and remanded in this case, as well as oka 8 additional FIRs have been registered. So ippudu, because of the gravity of the case as well as inka further multiple victims coming forward, further this case will be transferred to special investigation team under CCS, and then orders as per CP sir's instructions will be given soon. So dintlo during the course of investigation we have taken some accused on custody as well, and వాళ్ళతోనే మాకు కొన్ని డీటెయిల్స్ కూడా తెలిసినాయి. ఇంకా ఫర్దర్ వీరు ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారమే ఫర్దర్ అరెస్ట్స్ కూడా చేస్తాం జరిగింది. సో దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ వీ హ్యావ్ యాడెడ్ in this case. That is basically because so many agents are involved, but I think this case has